లోనే చచ్చే వరకు జైల్లో ఉండాలి. మేము అప్పుడేం చేయాలి? అక్కడికొచ్చిన ఆఫీసర్స్ చెప్పారు, దాదాపు 400 మంది ఉన్నారు. ఇందులో 100 మంది నేరం చేసింది మేమే అని ఒప్పుకుంటే మిమ్మల్ని దేశం దాటించి వేరే దేశానికి తీసుకెళ్లి దిగబెడతామని చెప్పారు. మేము ఆలోచించాం. ఒక 100 మంది పెళ్ళవ్వని వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఆ 100 మందిలో మా వాళ్ళు 60 మంది తప్పు చేయకపోయినా నా కోసం సరెండర్ అయ్యారు. వాళ్ళు నన్ను ఒక చూపు చూశారు. రే, అనాథగా ఉన్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నేరస్తుల్ని చేసి ఇంకో దేశానికి శరణార్థులుగా పంపిస్తావా అని చూపుతో చెప్పినట్టు అనిపించింది. నేను వాళ్లతో పాటే వెళ్లిపోయాను. దానికి రాజశేఖర్ అడ్డుపడ్డాడు. నువ్వు వాళ్లతో వెళ్తానికి వీల్లేదు. వెళ్తే మళ్లీ తిరిగి రాలేవు. అక్కడికి వెళ్తే నా చెల్లెని మర్చిపోవాలి, నన్ను మర్చిపోవాలి. జీవితంలో మళ్లీ ఇంకా నువ్వు మమ్మల్ని చూడలేమని చెప్పాడు. ఒకవైపు కుటుంబం అయితే ఇంకోవైపు కూలీలు. మా కూలీలే ముఖ్యం అనుకున్నాను. నేను వాళ్లతో వెళ్లిపోయా. మేం అక్కడికి వెళ్లాకే అర్థమైంది, మమ్మల్ని తీసుకెళ్లేది వేరే దేశానికి తరలించడానికి కాదు, నడి సంద్రంలో మమ్మల్ని నరికేసి విసిరిపారేద్దామనుకున్నారు. నేను పోరాడి అందరిని చంపేశా. 20 మందిని మాత్రమే నేను కాపాడగలిగాను. మా అందరినీ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఆ లేబర్ లీడర్, దీనంతటికి కారణమైన ఆ ఓనర్ని 100 మందిని దేశం దాటిస్తానని వాళ్ళని చంపేసి